విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో మధురవాడ సమీపంలో బకనపాలెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల వయసున్న పోతిన సాయి కుమార్ అనే బాలుడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి తూర్పుగోదావరి జిల్లా దగ్గరలో ఒక వ్యక్తి ఆయన్ని హత్య చేశాడని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నారు. అసలు ఏం జరిగింది అని వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ బంధుమిత్రుల్ని అడిగి తెలుసుకుందాం. ఒకసారి రండి నాతో పాటు. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. అసలు 22 ఏళ్ల వయసున్న పోతిన సాయి కుమార్ హత్య ఎలా జరిగింది, అసలు దీని వెనకాల మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, మీరు ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మీరు చెప్పండి. ముందుగా ఇది మాకు చాలా తీరని లోటు సార్. ముందుగా ఆ యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. పోతున్ సాయి సన్ ఆఫ్ శ్రీను గారు, వాళ్ళ ఫాదర్ గారు ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. తల్లి ఇక్కడే కార్షెడ్ జంక్షన్లో ఫ్యాన్సీ షాప్ నడుపుతున్నారు. సోమవారం 26వ తారీఖున సాయంకాలం 4 గంటల ప్రాంతంలో సాయి ఇంటి నుంచి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇంటి తాళాలు ఇస్తూ, నేను ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది, ఇలా రాజమండ్రి దగ్గర రావులపాలెంలో నాకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందమ్మా, నేను షూట్కి వెళ్తున్నాను, నేను మళ్ళీ రేపు సాయంకాలంకి తిరిగి వస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి ఇంటి తాళాలు ఇచ్చేసి బయలుదేరడం జరిగింది. రాత్రి సుమారు 10 ప్రాంతంలో వాళ్ళ అమ్మగారికి తను వెళ్తున్నటువంటి కారు నెంబరు, కారు ఒక ఫోటో, తను తీసుకెళ్తున్న డ్రైవర్ది ఒక ఫోటో, ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ కానీ ఆగిపోయినట్లయితే ఈ ఒక నెంబర్కి కాల్ చేయమని చెప్పేసి తను చెప్పడం జరిగింది. వీళ్ళు తమ కుమారుడు ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తున్నాడు కాబట్టి తను బిజీలో ఉన్నాడు చెప్పేసి వెళ్ళాడు కాబట్టి, సరే వెళ్ళాడు చూసుకొని ఏ టైం అయినా సరే తిరిగి ఇంటికి వస్తారు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు ఎదురు చూసుకుని ఉన్నారు. మంగళవారం రాత్రి చూశారు, బుధవారం ఉదయం వరకు చూసి ఇంకా తిరిగి రాకపోవడంతో వీళ్ళకి అనుమానం వచ్చింది. ఫోన్ చేసినట్లయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చుట్టుపక్కల ఉన్న వీళ్ళ రిలేషన్ అందరికీ కూడా కాల్ చేసి కనుక్కున్నట్లయితే ఎవరింటికి కూడా రాలేదని చెప్పి ఉన్నారు. దీని మీద వీళ్ళకి అనుమానం వచ్చి వెంటనే పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే రంగంలో దిగి పోలీసులు ఏం జరిగిందని చెప్పేసి ఈ యొక్క కారు నెంబర్తో వాటితో ట్రేస్ చేస్తే పలానా రావులపాలెం షణ్ముఖ్ అనే కుర్రవాడికి సంబంధించిందని, ఆ కుర్రాడే వీళ్ళు తను తీసుకెళ్ళాడని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని నిలదీగా వాళ్ళ ఒక రూమ్లో పట్టుకెళ్ళినటువంటి ఎక్విప్మెంట్ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ రూమ్ తాళం తెరవగా అందులో కెమెరాలే ఉన్నాయి. సో ఆ కెమెరాలే తీసుకొని వీళ్ళు వాళ్ళ ఫాదర్ని తీసుకొని వచ్చి పిఎంపాలెం స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి కూడా ఆచూకీ కోసం వీళ్ళు ట్రాప్ చేసి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఈలోపు ఇలా ఉండగా తమ కెమెరాలు తనకు దొరికాయి కాబట్టి ఆ కుర్రోడు కెమెరాల కోసమే వాళ్ళ అబ్బాయిని బంధించి ఉంటాడు, ఎక్కడైనా ప్రాణాలతో ఉండే ఉంటాడు, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడని చెప్పేసి వాళ్ళు ఆశగా ఎదురు చూశారు. అది అలా ఉండగా నిన్న సాయంకాలం, శనివారం సాయంకాలం వాళ్ళకు ఒక ఫోన్ వచ్చింది. ఎవరైతే ఉన్నారో షణ్ముఖ్ అనే నిందితుడు ఉన్నాడో తను దొరికాడని చెప్పేసి తను నేరం అంగీకరించినట్లు వాళ్ళ అబ్బాయిని కెమెరాల కోసమే తీసుకెళ్ళి నేను చంపేశానని చెప్పేసి స్పాట్కి తీసుకెళ్ళి చూపించడం జరిగింది. వీళ్ళు కూడా అవుట్న బయలుదేరి రాజమండ్రి వెళ్ళడం జరిగింది. అక్కడ చనిపోయింది వీళ్ళ అబ్బాయి అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. పోలీసులు మిగతా అధికారులు అందరూ కూడా అక్కడ పోస్ట్ మార్టం మిగతా కార్యక్రమాలను చూస్తున్నారు. సాయంకాలంకి ఏమైనా ఇంటికి ఉదయం తీసుకొస్తారని చెప్పేసి మీరు చూస్తున్నాం. పోలీస్ కంప్లైంట్ మీరు ఏ రోజు ఇచ్చారు మనిషి కనబట్టలేదని? బుధవారం ఇచ్చారండి. అంటే తను మంగళవారం సాయంకాలంకి వస్తానని చెప్పేసి సాయి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాడు. బుధవారం ఉదయం చూశారు, రాకపోయేసరికి అందరికీ చుట్టుపక్కల వాళ్ళ రిలేషన్ అందరికి కూడా కాల్ చేస్తే మా దగ్గర రాలేదు, మాకు కూడా ఇలా రాజమండ్రి వెళ్తున్నాను, ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందని చెప్పేసి అందరికీ చెప్పి ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడాను. సో వీళ్ళు అనుమానం వచ్చి ఇంకా రాకపోవడంతో తను పెట్టిన కారు నెంబరు ఇవన్నీ పెట్టాడు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. తను ఇచ్చిన వివరాలు బట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఎంక్వైరీ చేయగానే ఇంతకు ముందు కూడా ఆ షణ్ముఖ్ అనే కుర్రోడ్ మీద ఇంతకు ముందు కూడా పాత కంప్లైంట్ కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా డౌట్ వచ్చింది. వాళ్ళ తండ్రి పేరు కూడా ఒక 2-3 కేసులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో అవి చూసుకొని వీళ్ళు ఏదైనా అగైతే పాల్పడారేమో అని చెప్పేసి దాని మీద అని చెప్పేసి వీళ్ళు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేసాక ఇలా బయటపడింది అనే విషయం. షణ్ముఖ్ అనే కుర్రోడికి సాయి కుమార్కి ముందు నుంచి పరిచయాలు ఉన్నాయా? యాక్చువల్గా ఏంటంటే సాయి వాట్సాప్ అనేది తను ఒక సిస్టమ్కి కనెక్ట్ అయి ఉందండి. ఆ సిస్టంలో గత 2వ తారీఖు నుంచి కూడా వీళ్ళ మధ్య చాటింగ్ అనేది ఉంది. ఆ చాటింగ్లో మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది, చెయ్యాలి తమ్ముడు నువ్వు, మా వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు అంటే వాళ్ళకి అంతా తెలియదు, మేము చాలా ఫంక్షన్ చేస్తున్నాము, నీ పేరు బాగా వినిపిస్తుంది అదే చెయ్యాలని చెప్పేసి తను మోటివేట్ చేయడంతో తను కూడా ఫోటోగ్రాఫరే కాబట్టి వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది. దాంతో తను వెళ్తానని చెప్పేసి సరే వస్తానని చెప్పేసి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. తను కారు పట్టుకొని వస్తున్నాను నువ్వు నాతో పాటు రావాలని చెప్పేసి అన్నంతో సరే వచ్చారు కదా అని చెప్పేసి తను బయలుదేరి వెళ్ళాడు. ఇలా జరిగిందన్న విషయం. మీకు ఎప్పటి నుంచి సాయి కుమార్తో పరిచయం? మేము
స్థానికులు అండి. ఇక్కడ మేము 30 సంవత్సరాలు బట్టి ఉంటున్నాము. సాయి కుమార్కి 23 సంవత్సరాలు ఉంటాయి. మాకు చిన్నప్పటి నుంచి తను తెలుసండి. తను యాక్చువల్గా ఏంటంటే తనకి ఎటువంటి చెడు అలవాట్లు కానీ లేకపోతే ఎవరినైనా లవ్ చేయడం, లవ్ అఫేర్స్ కానీ అలాంటివి ఏం లేవు. తన బావగారు కూడా ఫోటోగ్రాఫరే. తన దగ్గర 6 years 7 years నుంచి అతను వర్క్ నేర్చుకున్నారు. తన మీద ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్తోనే ఇంట్లో వాళ్ళు ప్రోద్బలంతో ఏదైనా తన కొడుకు ఎదుగుతారు కదా అని చెప్పేసి వీళ్ళు ఏదో బాధలు పడి కెమెరాలు కొనిచ్చి ఇచ్చారు, ఎక్విప్మెంట్ అదని. బహుశా మీ అందరూ అనుకోవడం ఏంటంటే ఆ కెమెరాలు అవి తన దగ్గర ఉన్నాయి కదా, తను 2వ తారీఖు నుంచి ట్రాప్ చేసి వాటి విలువ తెలుసుకొని ఏవైనా వాటి కోసం షణ్ముఖ్ అనే వ్యక్తి ఆశపడి తిని ఏదైనా చేసి ఉండొచ్చు, ట్రాప్ చేసి అలా తీసుకెళ్ళి చేసి ఉండొచ్చు అని చెప్పి. ఏ ఫోటో షూట్ అనేసరికి ఎప్పుడైనా సరే ఒక పర్సన్ అవ్వదు కదా, అది 2-3 తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఒక్కడే ఎలా వెళ్ళిపోయాడు? షణ్ముఖ్ అనేది చెప్పడం ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే షణ్ముఖ్ అనే వ్యక్తి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, నువ్వు ఒకటి వస్తే సరిపోతుంది, వీళ్ళు ఫోటోగ్రాఫర్సే కాకపోతే అంత హై క్వాలిటీ కెమెరాస్ కానీ వీళ్ళ దగ్గర లేవు, వీళ్ళంతా పక్కగా షూట్ చేయలేకపోతున్నారు, సో నువ్వు వస్తే వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి తిని మోటివేట్ చేశాడని మేము భావిస్తున్నాం. ఆ ఉద్దేశంతో తిని ఒక్కడే వెళ్ళి ఉంటాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి పోలీసు యంత్రాంగం నుంచి మీరు కోరుకుంటుంది ఏంటి ఇప్పుడు? సార్, ఇప్పుడు సాయి కుమార్ అనేది ఈ లోకంలో లేడు. ఆ కుటుంబానికి అయితే తీరని లోటు. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళ మీద పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. ఆ యొక్క కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన న్యాయం చేకూర్చాలని మేము భావిస్తున్నాం. సార్, సాయి కుమార్ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఏం జరిగింది, అసలు ఏం పరిణామాలు జరిగినాయి, పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు ఏంటంటే ఇంకొకసారి తెలుసుకుందాం. సుమన్ టీవీకి నా ధన్యవాదములు. అలాగే చనిపోయిన అబ్బాయి సాయి కుమారు నాకు తమ్ముడు వారు సోదరుడు. అలాగే మేము ఊళ్ళో ఉంటాము. అలాగని గత 15-20 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయితో ఎవరికి వివాదాలు లేవు. అలాగని ఊళ్ళో ఏ కార్యక్రమాలు కూడా సగం గంటలకి అటెండ్ అవుతాడు, సగం గంటలు అటెండ్ అవ్వడానికి ఓన్లీ ప్రొఫెషను ఇల్లు, అమ్మ నాన్న, ఆయన ప్రొఫెషన్, ఆయన ఉద్యోగరీత్యా కష్టపడడం తప్ప ఎవరికి హాని చేసే వ్యక్తి అయితే కాదు. మేమైతే చాలా చింతిస్తున్నాం గ్రామం తరపు నుంచి. తర్వాత ఈ పోలీస్ సిబ్బంది అనేది మాకు ఆ అబ్బాయికి జరిగిన అన్యాయానికి తగు న్యాయం చేస్తారని మేము మా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరం కలిపి కోరుకుంటున్నాం.